శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా వరకి మీ మనసును పెట్టి వినాలి. ఎంతో ఏకాగ్రతతోటి మీరు వినాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం. ఇది మీ జీవితంలో అలాగే మీ యొక్క జీవిత దశను పూర్తిగా మార్చేటటువంటి ఒక ముఖ్యంగా ఈ జనవరి నెల 26 నుంచి కూడా మీ జీవితంలో ఒక శక్తివంతమైనటువంటి గ్రహాల యొక్క మార్పు యోగం అనేది కనపడుతుంటుంది. ఇది ఒక మనిషి యొక్క డబ్బు ఆలోచన విధానాన్ని కావచ్చు. మరి భవిష్యత్తు దిశను మార్చేటువంటి అవకాశం కావచ్చు. ఇది ఒకరి అభిప్రాయంతో నిలబడేటువంటి విషయం కాదు. ఇది నేనేదో మీకు కావాలని చెప్తున్నటువంటి విషయం కాదు మిత్రమా. ఇది ముఖ్యంగా ప్రాచీన గ్రంథాలు మరియు ఎంతోమంది జ్యోతిష్కులు మరియు ముఖ్యంగా పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ప్రాచీన తాళపత్రాల నుంచి సేకరించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం. మరి ఈ విషయం మీ దగ్గరికి వస్తుందంటే ఇది మీ యొక్క జీవితం మారుతుందనే అర్థం. మరి మనిషి ఎంతో పేదరికంతో, ఎంతో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, సాధారణ సమస్యల నుంచి ఎన్నో కీలకమైనటువంటి సమస్యలు కూడా ఎదుర్కొనేటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. మరి అలాంటి సమస్యలున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి మీరు చేసేటువంటి ప్రతి పని, వెళ్ళేటువంటి ప్రతి పని సాధారణంగా ప్రతి ఒక్క మనిషిని కింద స్థాయి నుంచి అత్యధికంగా కీలకమైనటువంటి స్థాయిలో నిలబెట్టేటువంటి అవకాశాలున్నాయి. ఈ వీడియో మీరు చూస్తున్నటువంటి ప్రతి సమయంలో కూడా మీరు ఎంతైనా ప్రశాంతంగా కూర్చొని ఒక ప్రదేశంలో ఎవరితో మాట్లాడకుండా ఈ వీడియోని చూడండి. ఎందుకంటే ఇక్కడ చెప్పబోయేటువంటి విషయం మీ జీవితంలోనే కొన్ని నిజాలను కలిచివేస్తుంది. మరి కొన్ని సంకేతకాలను మీ యొక్క జీవితంలో మనం నుంచుంటే ఎదురు అద్దము ఉన్నట్లుగానే మనకి కనిపిస్తుంటుంది. మరి మా కుటుంబ సభ్యులు మరి పక్కన వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయకపోయినా సరే, మరి ముఖ్యంగా మన జీవితంలో ఎంతోమంది ఎన్నో స్థాయిలకి ఎదిగిన వారు ఉన్నారు. మరి ఎంతోమంది కొద్దిగా లోటుపాట్లు పడిన వారు ఉన్నారు. మరి అలాంటి వాళ్ళలో ముఖ్యంగా సింహరాశి వారి యొక్క జీవితంలో మరి మరింత మందికి చేరేలాగా ఈ వీడియోనైతే వారికి షేర్ చేయండి. ఇక మనం చూస్తే సింహరాశి వారి యొక్క జీవితంలోనే ముఖ్యంగా ఎప్పుడూ కూడా చాలా అత్యున్నతమైనటువంటి సమస్యలు, అడ్డంకులు, ఆగిపోయినటువంటి అవకాశాలు అన్నీ ఒకే కారణంతో లోపల బలాన్ని తయారు చేయడానికి కాకుండా లోపల దశలో సింహరాశి వారి యొక్క జీవితంలో బయట ప్రపంచానికి పెద్ద మార్పులను, ఎన్నో కష్టాలను అనుభవించారు. ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలు ఎక్కడా కూడా ఫలితం దక్కలేదు. మరి ఈ యొక్క జనవరి 26 తర్వాత నుంచి ఈ వీడియో మీకు గనక కనిపించిందంటే మీ జీవితంలో రానున్న రోజులలో మరి అత్యద్భుతమైనటువంటి అవకాశాలు ఒక కొత్త దశలోకి వెళ్తుందనే అర్థం. ఎందుకని మరి ఈ వీడియో మీకు చెప్పడం జరుగుతుందంటే, మీరు శక్తి ఉన్నవారు శక్తికి మించి పని చేసినా సరే లోపల నుంచే ఎక్కువగా మారడం జరగలేదు. మీ స్పందన మారుతుంది. అదే మీ జీవితంలో మెల్లగా వచ్చిన ఖచ్చితంగా మీ జీవితాన్నే మార్చేస్తూ ఉంటుంది. మరి సింహరాశి వారి శక్తి ఏంటంటే ఒక పరీక్షలాగా కూడా ఉంటుంది. అది మీ యొక్క అహంకారానికి వదిలేయగలుగుతారు కొంతమంది. అహంకారం అని చాలామంది అనుకుంటారు. కానీ అది అహంకారం కాదు మిత్రమా. అది మీలో ఉండేటువంటి ఒక శక్తి. మరి ముఖ్యంగా మనం చూస్తే అనేక పరీక్షలు మీరు నిజంగా ఎన్నో విషయాలను ఎన్నో విధాలుగా నష్టాలు అనుభవించారు. మరి చాలామంది అడుగుతారు, దేవుడు మరి నేను ఎంత కష్టపడినా నాకెందుకని కష్టాలు ఇంకా ఇస్తూనే ఉన్నాడు. మరి ఎందుకు నాకు ఇన్ని కష్టాలొస్తున్నాయి అనడానికి ఇదే ఒక ముఖ్యమైనటువంటి ఒక సమస్య. మరి ముఖ్యంగా ఆ కలియుగ దైవమైనటువంటి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ రోజున సింహరాశి వారి మీద ఒక అదృష్ట యోగాన్ని కురిపించబోతున్నాడు. మరి ఎవరికీ చెప్పకుండా మీ మనసే అక్కడికే లాగుతుంది. మీ ఆత్మ ముఖ్యంగా మీకొక నిర్లక్ష్యం లేకుండా మీకొక అద్భుతాన్ని ఇవ్వబోతుంది. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, శని ప్రభావము మీ యొక్క గ్రహస్థితులను ముఖ్యంగా తీర్చివేస్తున్నాడు. శని అంటే భయం అని అనుకుంటారు అందరూ. కానీ శని అంటే మనకి కర్మ ఫలితాలను ఇచ్చేటువంటి దాత అని చాలా తక్కువ మందికే తెలుసు. ఎప్పుడైతే శని యొక్క ప్రభావాన్ని మనం ముఖ్యంగా ఒక అదృష్టంగా భావిస్తామో, అప్పుడే వారి జీవితంలో కీలకమైనటువంటి మలుపులు తీసుకుంటారు. మరి ఆ కీలకమైనటువంటి మలుపులు ముఖ్యంగా ఇది వెంటనే డబ్బు ఇవ్వదు. ముందుగా స్థిరత్వాన్ని ఇవ్వదు. ఎక్కువగా ఇబ్బందులు కలిగిస్తుంటది. కానీ ఈ సమయంలో 2026 సంవత్సరం మొదలైన కాడ్నించి కూడా
మరి ఈ జనవరి నెల 26వ తారీఖు నుంచి తర్వాత కూడా మీ యొక్క జీవితంలో నిజమైన ఒక వెలుగుని సాధించబోతున్నారు. మరి ఒక నిజమైనటువంటి ఒక శక్తిని మీరు ఆహ్వాదించబోతున్నారు. మరి వెంటనే మీకు ఆర్థికంగా మీ జీవితంలో నిజాయితీ లేని వారు ఒక్కొక్కరుగా బయటపడతారు. ఇది బాధ కలిగించవచ్చు, కానీ ఇది మీకొక శుభ సంకేతకమే. ఎందుకంటే ఎవడైతే మనల్ని నష్టపెట్టాడో వాడు మనకు బయటికి కనపడడం మన యొక్క అదృష్టమనే అనుకోవాలి. ముఖ్యంగా మన జీవితంలో ఆలస్యం జరిగిందని ఎప్పుడూ బాధపడకూడదు. ఇప్పుడు ఆలస్యం ముగింపు దశకు వచ్చింది మిత్రమా. ఈ కాలంలో చేసినటువంటి కష్టానికి ఫలితం ఈ 2026లోనే ముఖ్యంగా మీకు ఈ ఉగాది లోపులోనే మంచి అదృష్టకరమైనటువంటి వార్తలు జరగబోతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా మరి మీకిది జరగడం ఖాయం. మరి కోటీశ్వర యోగం ఎప్పుడు మొదలవుతుంది? మరి దానికి ముందుగా ఏం జరుగుతుంది? కోటీశ్వర యోగం అంటే అది లాటరీ తగిలినట్టు కాదు మిత్రమా. ఇది ఒక ప్రక్రియ. సింహరాశి వారికి ఈ యొక్క జీవిత ప్రక్రియలోనే ముందుగా మీకు ఆదాయ మార్గాలుంటాయి. మరి కొంత ఆలోచనలు మారతాయి. మరి ఈ కొన్ని విషయాల్లో కొద్దిగా ముందంజు వెళ్తారు. ధనయోగము మరి మొదటి మెట్టు. రెండోది కొత్త ఆలోచనలు మీ యొక్క రెండవ మెట్టు. మరి ఇది స్థిరత్వాన్నిస్తుంది. ఇది చిన్నగా అనిపించవచ్చు, కానీ అదే మీ యొక్క భవిష్యత్తులో ఒక పెద్ద రూపాంతరాన్ని చెందేటువంటి ఒక అవకాశంగా నిలబడుతుంటుంది. ప్రతి ఒక్క మనిషిలో ఎక్కువగా ఒంటరిగా ఉంటారు చాలామంది. ఇది నియమం. ఎందుకంటే పెద్ద మార్పులు ఎప్పుడూ కూడా ఒంటరి ప్రయాణంలోనే జరుగుతాయి. మీరు 10 మందితో కలిసి ఉన్నప్పుడు ఏది ఆలోచించలేరు, ఏ పని చేయలేరు. ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే మీ ఖర్చెంతవుతుంది, మీ కష్టం ఎంత చేస్తున్నారు, మీరు ఎలా డెవలప్ అవ్వాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, అన్ని విషయాలు కూడా జరుగుతాయి. మరి అటువంటి సమయంలోనే ఈ రోజున ఒక పాత పరిచయం ఒక కొత్త అవకాశంగా మీకు మారబోతుంది. దాని గురించే మీకు భగవంతుడు ఈరోజు సిద్ధి, బుద్ధిని కూడా అందజేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి స్పష్టంగా చెప్పాలంటే డబ్బు సంకేతకాలు రావడానికి ముందు దేవుడు మనిషితో కొన్ని సంకేతకాలు ఇస్తూ ఉంటాడు. చాలామంది అవి అర్థం చేసుకోలేరు. ముఖ్యంగా సింహరాశి వారు మొదటి సంకేతకం మానసిక అలసట. మీరనుకుంటారు నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను, చాలా ప్రయత్నాల్లో ఉన్నాను, నాకేది కూడా అవ్వట్లేదు అని అనుకుంటారు. కానీ చివరగా రెండవ మెట్టుగా సంకేతకం అనుకోని ఆపదలో శిక్షలు కాదు మిత్రమా, మార్గాలు మార్చడానికి మీకొక అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు. అది ముఖ్యమైనటువంటిది. మరి గుర్తుపెట్టుకోవాలి, ఈ దశలో వెనక్కి తగ్గకూడదు. ఓర్పుగా పడితేనే, మౌనంగా పాటిస్తేనే దేవుడు మనకి కోటీశ్వరులని చేస్తాడు. మనకి మనకి ఎప్పుడూ కూడా ఉంటుంది. అందులో ముఖ్యంగా నేను చెప్పేటువంటి ఒక 6 నుంచి ఒక 8 లక్షణాలు కూడా ఉన్నాయి. అందులో మీకు కోటీశ్వరులయ్యే ముందు జీవితంలో కొన్ని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది మీకు కలిగేటువంటి ఆ యొక్క సూర్య, గురువు యొక్క ప్రభావంతో కలయికతో ఏర్పడేటువంటి మార్పు. ఈ లక్షణాలు అర్థం చేసుకోలేక చాలామంది భయపడతారు. మన జీవితంలో వ్యతిరేకాలు, ఇక శుభాలు జరగవేమో, ఇక మనకి ఇబ్బందులు కలుగుతాయేమో అని కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇది వినడానికి మీకు విచిత్రంగా అనిపించవచ్చు, కానీ ఇది నిజం. ఇక్కడి నుంచి మీకు చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు చాలా అద్భుతంగా అయితే మీకైతే నిలబడబోతున్నాయి. మరి ముఖ్యంగా సింహరాశి వారికి కోటీశ్వరులయ్యే ముందు ముఖ్యంగా వీరు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. కానీ వీరికి కోటీశ్వరులు అయ్యే ముందు కనిపించేటువంటి ఒక ముఖ్య సంకేతం ఏంటంటే వీరు ఎక్కువగా మాట్లాడరు. ఎందుకంటే గమనిస్తారు. మాట్లాడాలని అస్సలు అనిపించదు. అవసరమైనంత వరకు మాత్రమే మాట్లాడతారు. మరి మీ మాటల్లో బరువు, మీ ఆలోచనలో శక్తి, మీ యొక్క తెలివిలో ఒక అద్భుతమైనటువంటి ఒక అవకాశాలు దక్కుతూనే ఉంటాయి. ఇది శని ప్రభావము. శని మనిషిని లోపలే తిప్పుతూ ఉంటాడు. మరి ముఖ్యంగా ఇంట్లో ఉండేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఇంకో లక్షణం ఏంటంటే, తాను చేసిన తప్పులు గుర్తొచ్చి ఒకప్పుడు మీరు పట్టించుకోని విషయాలు ఇప్పుడు మనసును కసికివేస్తాయి. ఇలా చేయకూడదని అనిపిస్తుంది. ఇది పశ్చాత్తాపం అని అనుకుంటారు. కానీ ఇది పశ్చాత్తాపం కాదు మిత్రమా, మీరు శుద్ధి అవ్వడం. మనసుకే ఒక పెద్ద సంపదను తెచ్చేస్తుంది. ముఖ్యంగా 4వ లక్షణం ఒక బాధ్యత పెరగడం. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఒత్తిళ్ళు, ఇతర భారాలు ఇవన్నీ కూడా ఒకేసారి మీ మీద పడతాయి. మీరు అనుకుంటారు ఇదేంటి కష్టాలు తగ్గడం లేదు అని అనుకుంటారు. కానీ నిజానికి ఇవి మీలోని నాయకత్వ లక్షణాలను బయటికి తీసి పరీక్షలను ముందుకు తీసుకురావడానికే మీకు దగ్గరికొస్తున్నాయన్నమాట. ఇక ముఖ్యమైనటువంటిది ఒక లక్షణం ఏంటంటే, 5వ లక్షణం భయాలు తగ్గిపోవడం. మీరు గమనిస్తారు, ఒకప్పుడు భయపడిన విషయంపై ఇప్పుడు ఒక స్పష్టత వస్తుంది. ఏం జరిగితే అదే జరిగిందిలే, ఏదైతే అదే అయిందిలే అనే స్థితికి వస్తారు. ఇది నిర్లక్ష్యం కాదు. ఇది అంతర్గత ధైర్యం. అది మీకు ఎప్పుడూ కూడా ఉంటుందన్నమాట. ఇక ముఖ్యంగా 6వ లక్షణం ఏంటంటే, దేవుడితో మౌన సంభాషణ. మాటల్లో కాదు, లోపల మీ మీద ఆధారపడి ఉంటారు. మరి ఈ సమాధానాలు వస్తాయి.
ఇదొక శక్తివంతమైనటువంటి సంకేతకం. ఈ దశలో వెనక్కి వెళ్ళేవారు చాలా అరుదు. ముందుకు వెళ్ళేవారు మాత్రమే జీవితాన్ని మార్చుకుంటారు. మానసిక మార్పులు తీసుకుంటారు. మరి సింహరాశి వారు ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. మరి సింహరాశి వారి ఈ కాలంలో విచిత్రమైనటువంటి అనుభూతులు మీకైతే కలుగుతాయి. కాబట్టి మిత్రమా, మరి మీ జీవితంలో అత్యద్భుతమైనటువంటి అవకాశాలు ముందుకొచ్చినప్పుడు ఇలాంటి సంకేతకాలు కనిపిస్తాయి. కాబట్టి మీకు ఇలాంటి సంకేతకాలు గనక కనబడుతుంటే మీరు ఖచ్చితంగా కోటేశ్వర్లు అవ్వడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.